క్లాష్ మళ్ళీ మొదలైంది. మళ్ళీ డిటో. ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే కోకమాటు పిల్ల తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సోకులతో వచ్చేసింది సూదుతో పుచ్చేసింది చినుకులతో చిందేసింది జివ్వంటూ లాగేసింది తోటకెళితే వేటగాడు వెంట పడితే Namaste, Vanakkam, Sat Shri Akal, Adab. Welcome to your favorite show, Colgate Max Fresh D2, Dummu Dulupu, Danchikattu. పాత పాటలు అంటే చాలా మందికి ముఖ్యంగా ఆ జనరేషన్ వాళ్ళకంటే పంచ ప్రాణం అండి. పాత పాటలకు పోటీ పుట్టలేదు, పుట్టబోదు, నా భూతో నా భవిష్యత్ అంటారు. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదనుకోండి. పాత పాటల్ని కొత్త రూపంలో దాల్చి రీమిక్స్ చేసి కలిపి కొడితే అందరూ ఇష్టపడతారు కదా. టీమ్ ఏలో ఎటువంటి మాస్టర్స్ ఉన్నారో తెలుసుకున్నామండి. ఇక మిగిలిన మాస్టర్స్ టీమ్ బిలో ఉన్నటువంటి మాస్టర్స్. సో వాళ్ళకంటే ముందు మన జడ్జెస్ కి హలో చెప్దామండి. మా తరుణ్ సార్ కి అండ్ మా రేఖా ప్రకాష్ మ్యామ్ కి వెల్కమ్. ఇక మన మాస్టర్స్ కి టీమ్ బిలో ఉన్నటువంటి మాస్టర్స్ కి హలో చెప్దామండి. Feels good to be back. I missed you. Relax your mind, let your conscience be free. You're now rolling with the sounds of the BBE. You know what time it is. Report to the dance. ఓకే, సో ఆరుగురు మాస్టర్స్ రెడీ. ఫస్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్దామా? ఏంటండి స్టార్ట్ చేద్దామా అంటే నన్ను కొట్టేలా చూస్తున్నారు. అంతా బాగానే ఉంది, భాను అసలు విషయం చెప్పట్లేదు ఏంటి? మేము అందుకోసమే కదా వెయిట్ చేస్తున్నాము, ఆ విషయం తెలుసుకోవాలి కదా అని చూస్తున్నారు కదా. ఎలా మర్చిపోతారండి. హరినాథ్ రెడ్డి తన ఎయిమ్ కి, తన అంబిషన్ కి, తన గోల్ కి ఇంకొంచెం దగ్గర చేద్దామన్న సదుద్దేశంతో తనకి మాస్టర్ గా మన షోలోకి ఎంట్రీ ఇచ్చాం. టీమ్ ఏలో కొంతమంది మాస్టర్స్ అపోజ్ చేశారు. అప్పుడు మనం ఏమన్నాం, టీమ్ బి యొక్క అభిప్రాయం కూడా తీసుకుని అప్పుడు మనం కన్సిడర్ చేద్దామండి అనుకున్నాం. మరి టీమ్ బిలో ఏ మాస్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారో తెలుసుకున్న తర్వాత అప్పుడు హరినాథ్ రెడ్డి మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2లో మాస్టర్గా కంటిన్యూ అవుతాడో లేదా తెలుసుకుందామండి. సో వినోద్ సార్. అంటే హరినాథ్ రెడ్డి తన టాలెంట్కి ఫస్ట్ నేను వచ్చి మిగతా వాళ్ళు అంటే మా ఫ్రెండ్స్ అంటే ఎవ్రీబడి ఈస్ మై ఫ్రెండ్. వాళ్ళు ఏమనుకుంటున్నారు ఐ విల్ గో విత్ దెమ్. ఓకే, బికాస్ దట్ ఈస్ వెరీ మీకేం అబ్జెక్షన్ లేదు, వాళ్ళందరూ పాజిటివ్ గా ఉంటే ఓకే. ఎస్ ఆఫ్ కోర్స్, బికాస్ అందరూ ఒప్పుకునేటప్పుడు నేను ఎందుకు వద్దంటాను. తను వస్తే నేను వెళ్ళిపోతా అని చెప్పారు గణేష్ స్వామి మాస్టర్. ఇట్స్ ఒపీనియన్, తన ఒపీనియన్ అనమాట. డాన్స్ మాస్టర్ గా రావడం అంత ఈజీ కాదండి. సో అందరూ ఓకే అయితే మీరు ఓకే మాస్టర్. ఆఫ్ కోర్స్. బాలాజీ సార్. బేసికలీ
we were told that ఇది ఒక choreographers competition. So it will be better if it's with between choreographers. తను కూడా కొరియోగ్రాఫర్ మాస్టర్, మూవీ కొరియోగ్రాఫర్ కాదు. Basically we D1 or D2 basically with movie choreographers, Yes, right? yes. So it's like that. So, I'll come to you again. Yeah, sure. రమేష్ సార్, అందరు మాస్టర్స్ చెప్పారు అన్ని రకాలు, అంటే మేము ఒక డిసైడ్మెంట్ చేసుకొని మాట్లాడుకొని అప్పుడు డిసైడ్ చేస్తాం. ఓకే. శేఖర్ సార్, హర్నాథ్ మంచి డాన్సర్, అందరికీ మన ఏపీ ఇండియా మొత్తం ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఇక్కడ కొరియోగ్రాఫర్ రావటం మాత్రం కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. మీరు ఒప్పుకోరు? సారీ. ఓకే. క్రిష్ మాస్టర్, హరినాథ్ గారికి ఎందుకు ఇంత బిల్డప్? బిల్డప్ కాదు మాస్టర్, ఒక టాలెంట్ ని ఇంకొంచెం డాన్స్ మాస్టర్ షో అంటే తని సపరేట్గా షో ఇది, అవును మాస్టర్. అందరికి తెలుసు. అవును మాస్టర్. ఇంకా ఎంతో షో ఉంది, ఆ షోలో పార్టిసిపేట్ చేయండి. అబ్బాయికి ఏదో హెల్ప్ చేస్తే మీకు కావాలంటే ఎంతో షోస్ ఉంది. ఓకే, ఇది మాస్టర్స్. సో వద్దంటారు మాస్టర్? వద్దు, డెఫినెట్లీ వద్దు. నా సైడు ఎవరు వచ్చి నాకు ప్రాబ్లం లేదు. ఇది సో 90% ఇక్కడ వ్యతిరేకత వీస్తూ ఉంది. మీ అభిప్రాయం మాకు తెలిసింది కాబట్టి ఫర్దర్ ఏం స్టెప్ తీసుకుంటారో మా ప్రొడక్షన్ హౌస్ నాకు చెప్పిన వెంటనే నేను చెప్పేస్తాను. ఇక పర్ఫార్మెన్స్ మొదలెడదా అండి? ఇప్పటికే నాకు ముచ్చమటలు పట్టిస్తున్నారు. రీమిక్స్ మొదలు పెట్టకపోతే నేను రిలాక్స్ అవ్వలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మ్ చేయడానికి ఎవరు రాబోతున్నారంటే, ఎవరిని చూసి గురువులందరూ ఇలాంటి శిష్యుని ఒక్కడిని సంపాదించుకున్న చాలు మా జీవితం ధన్యమైపోతుంది అనుకుంటున్నారు, ఆయన్ని పిలవబోతున్నానండి. ఆయన కంటెస్టెంట్ ని పిలవబోతున్నాను. గట్టిగా చప్పట్లతో సాల్యూట్ చేస్తూ వెల్కమ్ చేద్దాం శేఖర్ మాస్టర్ కంటెస్టెంట్ స్వరూప్. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయలున్నదే తానా. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనుల దానా, వయ్యారి హంస నడక దానా, నీ నడకలు హొయలున్నదే తానా. నిలువవే బాలు కనుల దాన్న, వయ్యారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జానా. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే బాలు కనుల దాన్న, వయ్యారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జానా. ఎంచుకొనినావో అరుడని ప్రాంతి పడినావో, ఎవరని ఎంచుకొనినావో ప్రాంతి పడినావో, సిగ్గుపడి తొలగేవో, విరహాగ్నిలో నన్ను తోసిపోయేవో. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు, ఒలలనా అది నీకే తెలుసు. నిలువవే బాలు కనుల దాన్న, వయ్యారి హంస నడక దాన్న, నీ నడకల హొయలున్నది జానా.
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. స్వరూప్ చాలా బాగా చేశావు. థ్యాంక్ యూ మ్యామ్. హైలైట్ ట్రాలీ. నిజంగానే ఆ కాలంలో ఆ ట్రాలీ అలాగే వెళ్ళేవాడు, నించోబెట్టేవాళ్ళు ఏం చూసుకుంటూ వెళ్ళేవాడు. సో కాస్ట్యూమ్స్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి, అదర్వైజ్ ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ. స్వరూప్ చాలా బాగా చేశావు. ఇలాగనే చెయ్యి, వీలైతే దీనికంటే ఇంకా బెటర్ చెయ్యి. ఓకే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ ఎక్స్ప్రెషన్స్కి మాత్రం ఫిదా అయిపోయాను. థ్యాంక్ యూ. నీ పచ్చ పొడిపించుకునేలా ఉన్నాను, తొందరగా వెళ్ళి. థ్యాంక్ యూ. ఏ మాస్టర్ రాబోతున్నారో గెస్ చేయండి. హూస్ గోనా కమ్? నిత్యం ఆనందంగా కనిపించే మా స్టైల్ ఐకాన్ వినోద్ మాస్టర్. ఈ పాట ఈ మ్యూజిక్ బాగాలేదు తాత, ఇప్పుడు నేను వేస్తాను చూడు. ఏమిటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నువ్వు 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 నేను ఎంత ముద్దొస్తున్నావు. ఆహా, ముద్దంటే కూడా తెలుసు అన్నమాట. అబ్బే, నాకేం తెలుసు. మరి తెలియకుండానే అన్నారా? చీ 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 చీ. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ఓల్డ్ ఇస్ గోల్డ్ తాత, ఇది కూడా తెలీదా ఏంటి? ఇది చాలా సార్లు చూశాను, అందుకే కొత్త చూస్తున్నాను. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దించింది ముగ్గులోనికి. కొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని గిల్లాల్ని చేస్తివి. సరి
ఇది వినోద్ సార్ టీవీ. అది మీరు చూస్తుందేమో ఈ టీవీ, ఇది మీ టీవీ అండి. మాస్టర్ నేను మీ టీవీలో ఉన్నాను. థ్యాంక్ యూ. కరెంట్ సార్ పైలే ఆప్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. కలర్ బ్లాక్ అండ్ వైట్ది. ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి అంటే ఇప్పుడు లేటెస్ట్ సాంగ్స్ అది ఇదంతా చూసేది, దాని తర్వాత అబ్బాయి రావటం, ఛానల్ చేంజ్ చేయటం, బ్లాక్ అండ్ వైట్. గుడ్ కాన్సెప్ట్, వెరీ గుడ్. అంటే ఒకే ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే వీళ్ళు అక్కడే ఉండుంటే బాగుండేది. బట్ వీళ్ళు ఇద్దరు టెన్షన్లో అక్కడ ఈ పెర్ఫార్మర్స్ వచ్చి వెనకాల పోయి రావటం, అడ్జస్ట్ చేయటం, అది మాత్రం కొంచెం ల్యాక్ అయింది. పర్ఫార్మెన్స్ ఒక పక్క, వీళ్ళిద్దరూ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ కొట్టుకున్నారు చూడు. బాను తందూరి చికెన్ లాగా ఖర్చేశాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మేడం నిత్యానంద్ తర్వాత వస్తాను. వినోద్ గారు, మీరు చేసిన కాన్సెప్ట్ చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ టు టుడేస్ జనరేషన్. కానీ ఇందులో ఏంటంటే ఆల్రెడీ మీరు నా ప్రోగ్రామ్ చూస్తున్నదే ఒక టీవీ ఫార్మాట్. ఆ ఫార్మాట్లో మీరు ఇంకొక టీవీని తీసుకొచ్చారు. అది ఎప్పుడైతే తీసుకొచ్చారో మీరు ఆ టీవీకి తగినట్టుగా కొరియోగ్రాఫ్ చేసి ఉండాలి. మీరేం చేశారంటే మీ కాన్సెప్ట్ బాగుంది, కానీ మీరు లోపల చేసిన డాన్సర్స్ అందరినీ మామూలు కాన్సెప్ట్లో పెట్టేశారు. నేను చెప్తున్నది మీకు అర్థమైంది అనుకుంటాను. టీవీ అన్నప్పుడు ఆల్ 4 డాన్సర్స్ హ్యాస్ టు బీ ఇన్ 1 లైన్ ఫార్మాట్. సో టీవీలో నాకు వెనకాల ఉండేవాళ్ళు మీరు ఎప్పుడైతే అది కాంపాక్ట్ ఫ్రేమ్ అవుతోందో ఆటోమేటిక్గా మీరు డాన్సర్స్ని లోపల తీసుకొచ్చి ఫ్రంట్కి తీసుకురావాలి. నిత్య, నాగేశ్వర గారి స్టైల్ రాలేదు నీకు. రీమిక్స్ స్టైల్ బ్రహ్మాండంగా చేసావు. అండ్ ఇంప్రూవ్ యువర్ స్టైల్. టెన్షన్ వద్దు, టెన్షన్ ఆయనకు ఉండాలి, నీకొద్దు. మాస్టర్స్ మేము తీసుకుంటాం టెన్షన్స్. మీరు చక్కగా హ్యాపీగా ఏమని చెప్తున్నారో అది కంపోజ్ చేసింది కరెక్ట్గా ఎగ్జిక్యూటివ్ చేయండి, అది చాలు. ఓకే మాస్టర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ నిత్య. Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. టేక్ ఎ బ్రేక్. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. వెల్కమ్ బ్యాక్ టు Colgate Max Fresh D2. నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి మన సూపర్ స్టార్, మన క్రిష్ మాస్టర్ కంటెస్టెంట్ సందీప్ రాబోతున్నాడండి. దంచవే నేనక్క కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. దంచవే నేనక్క కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే నేనక్క కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. దత్తి పుట్టిన కాస్త నొక్కి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనక్క కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. Work it, make it, do it, makes us all a winner. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా
Jackson, J on air, yeah, yeah. Yeah, dancho baby dancho, baby dancho, baby dancho. Yeah, dancho baby dancho, baby dancho, baby dancho. Yo, baby. మేడం ఓల్డ్ కాన్సెప్ట్ బాగుంది. ఓల్డ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యారు కదా, మూమెంట్ కాన్సెప్ట్లోనే వెళ్ళిపోయారు. ఆ మూమెంట్ కాన్సెప్ట్స్ అనేది మీ దగ్గర నుంచి నేను ఆల్రెడీ చూసేసాను. అంటే నాకు ఇది రిపీట్ ఐటమ్ మూమెంట్స్గా. సందీప్, నేను ఓల్డ్ సందీప్ని చూడట్లేదు, చాలా డ్రాప్ అయ్యాం. మీరందరూ 10 మార్క్స్ కంటెస్టెంట్స్ అలా డ్రాప్ చేసేసారంటే ఫస్ట్ నాకే నచ్చట్లే, చెప్పడమే నచ్చట్లే. ఆల్ ది బెస్ట్. సో తరుణ్ సార్, యాటిట్యూడ్ వైజ్ కొంచెం జోష్ తగ్గింది. నాకు నచ్చింది ఓల్డ్ ఐటమ్ అండ్ ద లాస్ట్ ఫోక్. నీది ఏంటంటే బాడీ కొంచెం స్ట్రక్చర్ కొంచెం పెద్దదిగా ఉంది. నువ్వు చిన్న మిస్టేక్ చేస్తే కూడా పెద్దదిగా కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్ ఇన్ దట్ లైన్. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మన కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచికొట్టులో ఎవరి కంటెస్టెంట్ రాబోతుందంటే బాలాజీ సార్స్ కంటెస్టెంట్ రాబోతోంది. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మనసే లాగేసిండు. లగ్గం ఎప్పుడు రా మావ అంటే మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగే దెట్టాగా అందాక ఏగే దెట్టాగా, ఆగే దెట్టాగా అందాక ఏగే దెట్టాగా. కావమ్మ చెప్పవే, రావమ్మ చెప్పవే, రత్తమ్మ చెప్పవే, అత్తమ్మ చెప్పవే. ఆగే దెట్టాగా అందాక ఏగే దెట్టాగా. మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు, మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు. మాఘ మాసం ఎల్లేదాకా మంచి రోజు లేదన్నాడే. ఆగే దెట్టాగా అందాక ఏగే దెట్టాగా.
మన Choreography wise, I don't want to give any comments because it's very good. Shailulo improvement ekkada undante expression wise she is improved. Thank you, master. But right from beginning నేను చెప్తున్నా నీ బాడీ లాంగ్వేజ్ నువ్వు నీ కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే కింద ఫ్లోరింగ్ సర్కిల్ చేసేటప్పటికి కొన్ని మూమెంట్స్ చేసేటప్పటికంతా నీ కంట్రోల్లో నీ బాడీ లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. రేఖ ప్రకాష్ మ్యామ్. బాలాజీ గారు, అదొక యాక్చువల్గా ఒక అవుట్డోర్ సాంగ్. అది వాణిశ్రీ గారు చేసిన సాంగ్. కాన్సెప్ట్ని మార్చేశారు, బాగుంది. కానీ ఆ పాటకి ఇది సరిపోలేదు, ఈ కాన్సెప్ట్ మ్యాచ్ అవ్వలేదు. శైలు మాస్టర్, ఎక్స్ప్రెషన్లో ఇంప్రూవ్ అయ్యో, ఏది మెయిన్ స్విచ్చో అది ఇంకా నువ్వు నొక్కట్లేదు. మూమెంట్స్లో అందం తేవడం, అందంతో పాటు డాన్స్ చేయడమే మెయిన్. చేసేస్తున్నావు, నేను చేయట్లేదు, నువ్వు మూమెంట్స్ నీకు రావు అని మాత్రం నేను చెప్పను. కానీ దానిలో క్లారిటీ లేదు, దానిలో ఒక బ్యూటీ లేదు. కానీ లాస్ట్ అద్దరు కొట్టేస్తుంది అమ్మాయి, ఫెంటాస్టిక్. అది మాత్రం బ్యూటిఫుల్, చాలా బాగా చేస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే శైలు, ఆల్ ది బెస్ట్. Colgate Max Fresh D2 దుమ్ము దులుపు దంచికొట్టు. టేక్ ఎ బ్రేక్ ప్లీజ్. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. సడన్ గా ఒక కంటెస్టెంట్ ని తీసుకురావడం వల్ల నాకు రాబర్ట్ కనపడలేదు. చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ఎలిమినేట్ అయిపోయే ఒక అమ్మాయి ఆ కెపాసిటీ లేదు. వెల్కమ్ బ్యాక్ టు Colgate Max Fresh D2. డాన్స్ అన్న మాట వినగానే ఈయన వచ్చేస్తున్నాడు, ఈయన కనిపించేస్తున్నాడు. అంత పవర్ఫుల్గా పర్ఫామ్ చేసి మనల్ని అందరినీ ప్యాషనేట్గా ఆయన అడ్మైరర్స్గా మార్చేసుకున్నటువంటి మాంత్రికుడు, మా గ్రీక్ వీరుడు, మా రాబర్ట్ సార్. రాబర్ట్ సార్ కంటెస్టెంట్ రాబోతున్నాడు. బట్ కంటెస్టెంట్ చేంజ్ అయిపోయాడండి బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. మన బాబా భాస్కర్ సార్ కంటెస్టెంట్కి హెల్త్ బాగాలేక చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మాస్టర్ని కూడా ఎలిమినేట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ పరిస్థితి మేము రిపీట్ కాకూడదని సాగర్ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అండ్ ఆ రీజన్ వల్ల మా ప్రొడక్షన్ హౌస్ అండ్ మా జడ్జెస్ పర్మిషన్ తీసుకుని మా గ్రీక్ వీరుడికి, మా రాబర్ట్ మాస్టర్కి మరొక కంటెస్టెంట్ ఇవ్వడం జరిగిందండి. సో రాబర్ట్ మాస్టర్కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. వీళ్ళు కొన్ని ఎపిసోడ్గా కాస్త గ్రూమ్ అయ్యారు. సో రాబర్ట్ మాస్టర్ ఈ ఎపిసోడ్ నుంచి మళ్ళీ తన కంటెస్టెంట్ని గ్రూమ్ చేస్తూ పోవాలి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మాస్టర్. సో సాడ్ మాస్టర్. ఉమేష్ చందు, హీస్ ఫ్రమ్ విజయవాడ. సో ఆ లక్కీ బాయ్కి స్వాగతం పలుకుతామండి మన D2లోకి. హాయ్ ఉమేష్ చందు. వావ్, వాట్ ఎ షేక్ అండ్ యూ హ్యావ్. వావ్, ఎంత పవర్ ఉంది మాస్టర్. హీస్ లైక్ యూ. వెల్కమ్. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అట్టాగే ఉంటాది ఓరబ్బి, ఎట్టాగో అవుతాది చిన్నబ్బి. ఓటి ఎండల్లో చలెక్కుతోంది, గుండెల్లో కలుక్కుమంది, నువ్వట్ట నరాలు మెలేసి నడుస్తూ వస్తుంటే జడ చూస్తి, మెడ చూస్తి,
జబ్బలను నువ్వు చూసి కనరాని వంపులని ఓలమి కసి కసిగా చూసినే చిన్నమ్మి ఎట్టాగో ఉన్నది ఓలమి ఏటేటో అవుతుంది చిన్నమ్మి సొంపుల్లో అదేమి మెరుపో వాటంగా వయస్సు వల్లేసి తికమక పెడుతుంటే తుళ్ళకు తుంటరిగా జడ ఊపి నడువూపి నిగనిగల నిధులు చూపి కనరాని వంపులని ఓలమి కసి కసిగా చూసినే చిన్నమ్మి ఎట్టాగో ఉన్నది ఓలమి ఏటేటో అవుతుంది చిన్నమ్మి నాకు చాలా నచ్చింది ఏంటంటే ఆ బ్యాక్ది బ్యాక్ చేసిన కోరియోగ్రాఫ్ చేసిన అన్ని మూమెంట్స్ బ్యూటిఫుల్గా ఉంది. అలాగే అమ్మాయి ఫోక్ డ్రెస్లో చేసింది కదా, పింక్ డ్రెస్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బాగా పర్ఫార్మ్ చేసింది. నడుస్తుంటే కూడా జుట్టు డాన్స్ చేస్తుంది, టింగ్ 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 టింగ్. చందు ఇంకా స్టెప్ బై స్టెప్ బాగా పోవాలి, బట్ ఓవరాల్ బ్యాక్ ఇస్ వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. రేఖ ప్రకాష్ మ్యామ్, నాకు ఈరోజు ఏమనిపించింది అంటే మేబీ సడన్గా ఒక కంటెస్టెంట్ని తీసుకురావడం వల్ల నాకు రాబర్ట్ కనపడలేదు. సో ఐ వాంట్ మోర్. ఆ మోర్ యాక్చువల్గా ఏంటంటే ఈసారికి ఈ కంటెస్టెంట్ని మార్చడం వల్ల మేబీ హీ మస్ట్ హవ్ నాట్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ టైమ్ టు ఈవెన్ క్రియేట్ సంథింగ్. ఎనీవే, అబ్బాయిగా డాన్స్ తెలుసు, ఎలా చెయ్యాలో తెలియదు అంతే. సో ఆ ఎలా చెయ్యాలో నేర్చేసుకుంటే వచ్చేస్తుంది. అండ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ టూ గుడ్ అండ్ ద వే యూఆర్ ఎంజాయింగ్ సాంగ్ నీడెడ్, ఫెంటాస్టిక్, బ్యూటిఫుల్. నీకు 2 కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి అండ్ ఎంజాయ్ చేస్తున్నావు. సో చాలు, ఇక దీని తర్వాత ఇంకా నువ్వు అన్ని అలాంటివే వస్తాయి. ఓకే, డోంట్ వరీ, యు జస్ట్ కమ్ ఇన్. ఆల్ ది బెస్ట్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టు. టేక్ ఎ బ్రేక్. చీకటిలో మల్లె తోట వెనకాల బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ఎలిమినేట్ అయిపోయే ఒక అమ్మాయి ఆ కెపాసిటీ లేదు. అసలు క్లైమాక్స్కి వచ్చేసిందండి. సో మార్క్స్ కార్డ్ నా చేతిలోకి వచ్చేసింది. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2. నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి ఎవరు రాబోతున్నారంటే రమేష్ మాస్టర్, తను ట్రైన్ చేసినటువంటి కంటెస్టెంట్ తనుశ్రీని పంపిస్తున్నారు. మసక మసక చీకటిలో
మల్లె తోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది ఓకే యా 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 రమేష్ సార్స్ బ్యూటిఫుల్ లిటిల్ క్యాట్ ఎలా ఉంది మ్యామ్? చెమట పక్క పేలినట్టే పేలింది. చాలా వెల్ డన్. అంటే నిజంగా చెప్పాలి అంటే ఒక మాట, తను ఎక్కడో ఫస్ట్ ఎపిసోడ్లోనో సెకండ్ ఎపిసోడ్లో ఎలిమినేట్ అయిపోయే ఒక అమ్మాయి యాక్చువల్గా చూస్తే ఆ కెపాసిటీ లేదు. కానీ చెప్తున్నవన్నీ వింటూ నాకు తెలుసు మాస్టర్ గారు చెప్తుందంతా కరెక్ట్గా వింటూ తను చాలా ఇంప్రూవ్ చేసేసుకుంది. ఈరోజు చీమటపాక వెల్ ఇంప్రూవ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా బాగా చేశాం మ్యామ్. అండ్ ఆన్ ద హోల్ బాయ్స్ చాలా బాగా చేశారు. వండర్ఫుల్. చాలా నీట్ అండ్ గుడ్ కొరియోగ్రఫీ. వాళ్ళందరూ ఏంటో నా కంటికి చాలా హైట్గా ఓపెన్ బాడీ వేసుకుని ఇట్లా ఇలా ఇలా చేస్తుంటే మధ్యలో ఎగిరి వాళ్ళ మధ్యలో చేయాలి కదా. తను చాలా పవర్ ఇచ్చుకుంది తనకి. తను చాలా పవర్ కాదు మేడం, పర్ఫార్మెన్స్ ముందు చూశాను ఇంత పెద్ద బాటిల్, దాంట్లో ఆరెంజ్ కలర్ ఏమో ఉంది, ఇదేం కొడుతుంది మందు అనుకున్నాను. గ్లూకాన్ డి ఆడి ఈడి అన్ని మిక్స్ చేసి అని ఒక 5-6 సిప్పులు కొట్టి వచ్చింది పైకి కదా. బాగా చేసింది. సో తరుణ్ సార్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్లీ కోరియోగ్రాఫ్డ్. నువ్వు కూడా బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మాస్టర్. థ్యాంక్ యూ సార్. So next time जब आएगी ना, एक बॉटल पिया ना अभी, 2 बॉटल, 4 बॉटल. సో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దాంచికొట్టు అసలు క్లైమాక్స్కి వచ్చేసిందండి. సో మార్క్స్ కార్డ్ నా చేతిలోకి వచ్చేసింది. కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరికి స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. శేఖర్ మాస్టర్స్ కంటెస్టెంట్ స్వరూప్. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదనా మనసు ఒలల్లనా అది
నీకేం తెలుసు. రమేష్ మాస్టర్స్ కంటెస్టెంట్ తనుశ్రీ. బాలాజీ మాస్టర్స్ కంటెస్టెంట్ శైలు. వినోద్ మాస్టర్స్ కంటెస్టెంట్ నిత్యానంద్. రాబర్ట్ మాస్టర్స్ కంటెస్టెంట్ ఉమేష్ చందు. ఎట్టాగో ఉన్నది ఓలమ్మి ఏటేటో అవుతుంది చిన్నమ్మి. క్రిష్ మాస్టర్స్ కంటెస్టెంట్ సందీప్. కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఎవరు రాబోతున్నారు? ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో వారు కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్షా చక్రలో ఉంటారు. ఎవరిపైన అయితే లైట్ పడదో వారు ఈరోజు తమ మాస్టర్తో కలిసి మనకి గుడ్ బై చెప్పి ఎలిమినేట్ అవుతారు. సో టాప్ స్కోరర్ ఎవరో చూద్దామా? లైట్స్కి పని పెడదామండి. లైట్స్ ప్లీజ్. Shekhar Masters contestant Swaroop, please come. Swaroop, 10కి 10 రాకపోయినా తరుణ్ మాస్టర్ 9 మార్క్స్, రేఖ మేడం 7 +2 9 ఇచ్చారు. అలా చూసి ఇచ్చారు. మిగతా మాస్టర్స్ అందరూ 9, టోటల్ 27. ఆల్ ది బెస్ట్ మాస్టర్. అస్సలు ఇంకా తగ్గొద్దు మాస్టర్, ఒక మెట్టు పైనే ఉండాలి. ఆల్ లైక్. సో టాప్ స్కోరర్ ఎవరు తెలిపోయింది. ఇక రమేష్ మాస్టర్, బాలాజీ మాస్టర్, వినోద్ సార్, రాబర్ట్ సార్, క్రిష్ మాస్టర్, ఈ 5 మాస్టర్స్లో D2 ఫైనల్ డెస్టినేషన్కి ఒక అడుగు ముందు వేస్తారు. చూద్దాం. లైట్స్కి పని పెడదాం. లైట్స్ ప్లీజ్. Tanushri, Ramesh Masters contestant Tanu and Vinod Sir's contestant Nityanand. Ramesh sir and Vinod sir, please come. Sir, మీరు ఇలా టాప్ స్కోర్ చేస్తే నేను ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తాను మాస్టర్. ఇంకా మాస్టర్, కంగ్రాచులేషన్స్. అండ్ మీ స్కోర్స్ మాస్టర్. వినోద్ సార్ నిత్యానంద్కి తరుణ్ సార్ 8 ఇచ్చారు. రేఖ మేడం ఇస్ స్వీట్ హార్ట్ యూనో, అందుకే 9 ఇచ్చారు. ఇక్కడ యాక్చువల్ విలన్ ఎవరు మరి? మిగతా మాస్టర్స్ అందరూ 9 ఇచ్చారు. టోటల్ 26. టాప్ స్కోర్కి 1 మార్క్ తగ్గింది. టీవీ చిన్నదైంది.
కదా అది ప్లాస్మా పెట్టాల్సింది మాస్టర్. నీకు కూడా 26, బట్ ఇక్కడ రివర్స్ అయింది. ఇందాక తరుణ్ మాస్టర్ అక్కడ 9 ఇస్తే ఇక్కడ తరుణ్ మాస్టర్ నీకు 9 ఇచ్చారు, బట్ రేఖా మేడం 8 ఇచ్చారు. రేఖా మేడం కూడా 9 ఇచ్చింటే కదా టాప్ స్కోర్ అయి ఉండేదాన్ని కదా. లెన్స్ పెట్టుకున్నా వర్కౌట్ అవ్వలేదు. మిగతా మాస్టర్స్ అందరూ 9, 8, 9, 26. సో కంగ్రాచులేషన్స్ ఆర్ ఖుషి మనానా. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్, బాయ్. ఇప్పుడు మిగిలారు ముగ్గురు మాస్టర్స్. ఒకరు క్రిష్ మాస్టర్, ఒకరు రాబర్ట్ సార్, బాలాజీ సార్. సో వీరిలో కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సురక్ష చక్రలో ఎవరుంటారో చూద్దాం. లైట్స్కి పని పెడతాం. లైట్స్ ప్లీజ్. Chandu, you're safe. Sandeep and Umay Chandu, congratulations. Krish Master and Robert Sir. Congratulations, Master. But we require something more than what you are doing. I wish you all luck. And next time, అందరూ 10-10 అనుకుంటేనే మాకు కిక్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఈరోజు మనందరికీ బాబాయ్ చెప్పి వెళ్ళిపోతున్నారంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు ఫీల్ సాడ్. అండ్ ఐఎమ్ సో సారీ మాస్టర్, ఐఎమ్ గోన్ మిస్ మై గ్యాంగ్ లీడర్. ప్లీజ్ మాస్టర్. ఇలాంటి మాస్టర్తో నీ D2 జర్నీ ఏం నేర్చుకున్నావు, ఎంత నేర్చుకున్నావు, అండ్ ఎలా ఫీల్ అవుతున్నావు మాస్టర్ గురించి అండ్ నీ గురించి? నాకు ఇలాంటి మాస్టర్ దొరకడం నిజంగా చాలా హ్యాపీ. నేను చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో నాకు ఎక్స్ప్రెషన్స్ అస్సలు వచ్చేది కాదు. బికాస్ ఆఫ్ మాస్టర్ అండ్ రాధిక అక్క వల్ల నేను చాలా ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవడం కోసం నా కోసం చెన్నై నుంచి వచ్చింది రాధిక అనేటువంటి సీనియర్ మోస్ట్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని తీసుకొచ్చారు ఎక్స్క్లూజివ్గా నీకు ఎక్స్ప్రెషన్స్ ట్రైన్ చేయడం కోసం. సో and I'm really sorry master if I did any mistake. I'm really sorry master. So what do you say master? I'm very happy to be a part of D2, to perform in front of Tarun Master, Surekaka and Andhra people. You know, it's very happy. Maybe in a competition it happens. ఒకరు వస్తుంటారు, ఒకరు ఎలిమినేట్ అవుతారు. It happens, you know. There's no word. Yeah, that's it. But I'm happy to be a part of the D2 team. Really. No complaints, master? No, not at all. Not at all, master. We have a complaint then. Are you not going to miss us, master? I'll keep watching D2, no? Okay, okay then. Thank you so much, master. It's been a wonderful journey. బాలాజీ సార్ లాంటి గొప్ప మాస్టర్కి ఫేర్వెల్ ఇవ్వడం కోసం మిగతా మాస్టర్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నానండి. సో మాస్టర్ అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి తను 800 సాంగ్స్ వరకు చేయగలిగారండి. అండ్ ఇంకా 18,000 సాంగ్స్ వరకు వెళ్తారు. సో ఈ యాటిట్యూడ్ ఉన్నవారు ఎప్పటికీ వెనకడుగు వేయరండి, ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటారు. సో ఇలాంటి యాటిట్యూడ్కి, ఇలాంటి కూల్ మెంటాలిటీకి అండ్ తన కృషికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ. And I would like to thank the producers, the direction department
and judges Tarun Master, Surekaka. Thanks a lot. I'll miss the show. We'll miss you too. Come on, Shailu, come on. నువ్వు నవ్వితే అందంగా ఉంటావని మేమందరం చెప్పాం కదా. నిజానికి నువ్వు సిగ్గుపడతావు, కొంచెం పళ్ళు కొంచెం పొడుగ్గా ఉన్నాయి కదా అని. అసలు నీ స్మైలే నీకు అందం. నా వల్ల మాస్టర్ గారు ఎలిమినేట్ అయిపోయినందుకు చాలా నో ప్రాబ్లం. ఇది జరగడం నీ మంచికే తెలుసా, బికాజ్ నువ్వు ఇంకా షార్ప్ అవుతావు. మాస్టర్ గుర్తొస్తారు నీకు, ప్రతి అడుగులోనూ గుర్తొస్తారు కదా, ప్రతి స్టెప్లోనూ గుర్తొస్తారు. సో ఇట్స్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ కదా. సో అంతా మన మంచికి. ఈవెన్ మాస్టర్ కూడా అస్సలు చూడు నేను బ్లేమే చేయట్లేదు, రైట్? నేను బ్లేమ్ చేయట్లేదు. తన అంత పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. సో అదే యాటిట్యూడ్ నువ్వు నేర్చుకో అండ్ మాస్టర్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని బీ ఎ ఫైటర్. ఓకే కమాన్, ఇప్పటి నుంచి దుమ్ము దులిపి దంచి కొట్టాలి. రెడీ? కాల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ D2 దుమ్ము దులుపు దంచి కొట్టులో మీట్ అయ్యేంత వరకు టేక్ కేర్ అండ్ కీప్ డాన్సింగ్. ఏ టీంలో హరినాథ్ రెడ్డి మాస్టర్గా కంటెస్ట్ చేస్తాడు అంటే కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయండి. బట్ ఇక్కడ బీ టీంలో 90% నెగిటివ్గానే ఉన్నారు. బట్ ఇప్పుడు కొద్దిగా కూల్ డౌన్ అవుతున్నారు అనిపించింది. మా ప్రొడక్షన్ టీం వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది, హరినాథ్ రెడ్డికి మెంటర్గా కానీ మాస్టర్గా కానీ ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా, తన టాలెంట్ని ఇంకాస్త ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్గా D2 స్టేజ్ మారుతుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుందండి. I'm a great fan of you. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్ బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్ మధుడి హింస పెడతానే కదా టీజీ. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్, గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే హాయ్. ఒరే కరడా అనిపించాడు. ఈసారి క్షమించండి. Shakalaka baby, shakalaka baby, లప్పు చేయతో చలేదా